భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది, వారికి కలిగే శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ స్తోత్రాన్ని పఠించాలి, ఏ ఆలయాలను సందర్శించాలి, అలాగే ఎటువంటి దానాలు చేస్తే చక్కటి ఫలితాలు లభిస్తాయి ఇత్యాది అంశాలన్నింటినీ కూడా మనకు తెలియజేయడానికి విచ్చేశారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు, ప్రముఖ జ్యోతిషులు, జ్యోతిష శాస్త్రంలో 4 బంగారు పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. మరి వారితో మాట్లాడదాము. ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం విమిమే త్వాపయస్వతీం దేవానాం ధేనుగుం సుదుఘామనభస్ఫురంతీం ఇంద్రసోమం బిబతు క్షేమో అస్తు నః. నమస్కారం. ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృషభ లగ్నం. వృషభ లగ్నంలో సూర్య బుధ గ్రహ సంచారం జరుగుతుంది. మిథునంలో గురు శుక్రుడు, అలాగే కేతు చంద్రులు సింహంలో, కుంభంలో రాహువు, శని భగవానుడు మీనంలో, కుజుడు స్వక్షేత్రంలో మేషంలో ఉన్నారు. ఈ వారం రాసులు మారిన గ్రహాలు కేవలం చంద్రుడు మాత్రమే. చంద్రుడు సింహంలో ఉంటారు వారారంభంలో. అధిక జ్యేష్ఠ శుద్ధ అష్టమి నుండి అధిక జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి వరకు 25 సోమవారం రవి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. బుధుడు మృగశిరలో ఉంటారు. 27 బుధవారం పద్మిని ఏకాదశి. అదే రోజు చంద్రుడు చిత్తా నక్షత్రం దగ్గర ఉంటారు. ఇది ప్రత్యక్షంగా దర్శించడానికి వీలు కలుగుతుంది. ఎందుకంటే భారతీయ జ్యోతిష శాస్త్ర ఫలిత విధానంలో, గ్రహ గణితంలో ప్రధానంగా ఈ చిత్తా నక్షత్రాన్ని ఆధారం చేసుకునే అయనాంశాలని సాధిస్తాము. కాబట్టి చిత్తా నక్షత్రం దగ్గర చంద్రభగవానుడు ఉన్న రోజున మనం ప్రత్యక్షంగా ఆకాశంలో ఆ చంద్రుణ్ణి, చిత్తా నక్షత్రాన్ని దర్శించడం ద్వారా నిరయణ చక్రం, నిరయణ గ్రహాలు కనపడతాయి. 28 గురువారం అధిక మాసంలో ప్రదోష వ్రతం, దీన్నే అధిక ప్రదోషం అంటాం. 29 శుక్రవారం రవి రోహిణి నక్షత్రంలో ఉంటారు. కుజుడు భరణి, బుధుడు మిథునంలోకి ప్రవేశిస్తారు. 30 శనివారం శుక్రుడు పునర్వసులో ఉంటారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి పంచాంగ సంబంధమైన ఖగోళ సిద్ధాంతపరమైన అంశాలు. గురుగారు, ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా ద్వితీయంలో బుధుడు, లాభంలో రాహువు, తృతీయంలో శుక్రుడు. బుధ గ్రహ బలం శుభప్రదమైన యోగాన్ని ఇస్తుంది. బుధుడు అంటే తెలివికి, బుద్ధి బలానికి, సమయస్ఫూర్తికి, చైతన్యానికి, చురుకుదనానికి, అలాగే హాస్యానికి కూడా ప్రతీక. సాంకేతికంగా అభివృద్ధిని సాధించడానికి ఈ బుధగ్రహ బలం సహకరిస్తుంది. పరిస్థితులను చక్కబెట్టడానికి, పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, పరిస్థితులకు తగ్గట్టుగా ఆలోచించే ధారణాశక్తి కూడా బుద్ధి బలాన్ని ఇచ్చేటటువంటి బుధుడు ప్రసాదిస్తాడు. బుద్ధి పటిమతో యోచించి సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విజయాలు సాధిస్తారు. అలాగే వ్యాపారంలో విశేషమైన శుభాలు గోచరిస్తున్నాయి. వ్యాపారం చేస్తున్న వారికి కాలం అనుకూలిస్తుంది. తెలివిగా పరిస్థితులను చక్కబెట్టే అవకాశం కూడా ఉన్నది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. 2-3 విధాలుగా ధనార్జన చేయడానికి మార్గం సుగమం అవుతుంది. భవిష్యత్తులో మంచి జరుగుతుంది. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. పట్టుదలతో పనిచేయడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ ఫలితాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. పెద్దల యందు గౌరవభావంతో ముందుకు సాగండి. తోటివారి నుండి సరైన సమయంలో వారిచ్చే సూచనలతో లక్ష్యం సిద్ధించే వరకు పనిచేస్తూనే ఉండండి. ఓర్పు, సహనం, పట్టుదల అవసరం. కొందరి ప్రవర్తన ఇబ్బందిగా అనిపించినప్పటికీ ఆవేశానికి గురి చేసే సంఘటనలకు దూరంగా ఉంటూ వివాదాలకు అవకాశం కల్పించకుండా సమయస్ఫూర్తితో ముందుకు సాగడం ద్వారా శాంతి, శక్తి 2 లభిస్తాయి. ఓర్పుతో, సహనంతో బాధ్యతాయుతంగా యోచించడం మంచిది. మీరు ముందుగా నిర్ణయించుకున్న మార్గంలోనే మీ కర్తవ్యాలను, మీ బాధ్యతలను, మీ పనులను
చక్కగా నిర్వర్తించడం ద్వారా వారం చివరి భాగంలో మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు సంపూర్ణంగా నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? గ్రహ దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది గురుగారు? వృషభ రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. అందులో జంట గ్రహాలు గురు శుక్రుడు అద్భుతమైన భవిష్యత్తుని ప్రసాదిస్తారు. లాభంలో శని, దశమంలో రాహువు. విజయం చెరువులోనే ఉన్నది. ఆత్మవిశ్వాసంతో ప్రణాళికలు సిద్ధం చేసి తదనుగుణంగా కార్యాచరణ రూపొందించండి. అనుకూలమైన కాలంలో ఉన్నారు. పరిస్థితులు సహకరిస్తాయి. పని మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కార్యసిద్ధి లభించే వరకు ఏకాగ్రతతో పని చేస్తూనే ఉండండి. ఏకాగ్రతకు భంగం కలిగించే పరిస్థితులు ఉన్నాయని గమనించండి. సకాలంలో మీ బాధ్యతలను మీరు మొదలుపెట్టండి. ఒకేసారి ఎక్కువ పనులు ప్రారంభించకుండా ఒకటి తర్వాత మరొకటి పూర్తి చేసుకుంటూ ముందుకు సాగితే అన్ని పనులు పూర్తవుతాయి. చేస్తున్న పనుల్లో క్రమంగా విజయాలు లభిస్తాయి. ఉద్యోగంలో విజయం సిద్ధిస్తుంది. వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. భవిష్యత్తు స్థిరంగా ఉంటుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా కష్టపడి పని చేయాలి. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలను తెలివిగా అధిగమించండి. మీ సహనం మిమ్మల్ని సదా కాపాడుతుంది. వినయపూర్వకంగా ప్రవర్తించడం ద్వారా ప్రతిభను కనపరిచే వీలు కలుగుతుంది. మీలోని ప్రతిభ మరియు నైపుణ్యం నలుగురికి ఆదర్శవంతమవుతుంది. స్థిర సంపాదన ఏర్పడుతుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఏ స్తోత్రాన్ని పఠించాలి? వృషభ రాశి వారు శ్రీమన్నారాయణమూర్తిని స్మరించడం మంచిది. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? లక్ష్మీనారాయణుల సందర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానం చేయాలి? గ్రహయోగం అనుకూలంగా ఉంది కాబట్టి దానాలతో పని లేదు. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి 4 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి. ఏకాదశంలో కుజుడు, జన్మ శుక్రుడు, తృతీయ కేతువు, చంద్రుడు. ఈ వారంలో చేయవలసిన పనులను ముందుగానే నిర్ణయించుకొని వాటికి అనుగుణంగా సరైన ప్రణాళికలని సిద్ధం చేసి కార్యరూపంలోకి తీసుకురండి. సకాలంలో పనిచేయడం ద్వారా విజయం తథ్యం. ఉద్యోగంలో కలిసి వస్తుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగండి. బాధ్యతలను జాగ్రత్తగా పూర్తి చేయండి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి. ధర్మబద్ధంగా ధైర్యంగా వ్యవహరించాలి. నేను చేయగలను, నా వల్ల అవుతుంది అని అనుకోండి. ఒత్తిడి లేకుండా పనిచేయండి. శాంతంగా వ్యవహరించండి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆర్థికంగా సద్వినియోగం చేసుకునేందుకై ప్రయత్నం చేయండి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు సృజనాత్మకంగా ఆలోచించి వ్యవహరించాలి. ధనాదాయ మార్గాలను పెంచుకోవడానికి ఇది సరైన సమయం. అదేవిధంగా భూగృహ సంబంధమైన ఆస్తులు వృద్ధి చేసుకునే అవకాశం ఏకాదశ మంగళయోగం వల్ల కలుగుతుంది. ముఖ్య కార్యక్రమాల్లో మనోబలాన్ని పెంచండి. తెలివిగా వ్యవహరించడం ద్వారా, గంభీరంగా పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించవచ్చు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో విజయాలు సాధిస్తారు. వారాంతంలో శుభం జరుగుతుంది. మేలు చేసేవారున్నారు. వీరు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మిథున రాశి వారు లక్ష్మీ మాతను మనసులో స్మరించడం మంచిది. మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే నామాన్ని స్మరిస్తూ ఇంట్లో లేదా దేవాలయంలో లక్ష్మీ మాతను దర్శించండి. ఏవేవి దానం చేయాలంటారు? దానాలతో అవసరం లేదు. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో రవి బుధులు, 12లో శుక్రుడు. అదృష్ట యోగం ఉన్నది. అభీష్ట సిద్ధి కలగడానికి మార్గాలు సుగమమవుతాయి. అవకాశాలు చేతికి తాకా వస్తాయి. అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సరైన దిశ నిర్దేశం నిర్ణయాలు ముందుగానే తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న పనుల్లో అభివృద్ధి ఉంటుంది. కాలం రానే వచ్చింది. ప్రతి నిమిషము అభివృద్ధికై వెచ్చించి పని చేయాలి. అపారమైన బుద్ధి బలం సొంతమవుతుంది. ఎందుకంటే ఇటు సూర్యుడు యోగిస్తున్నాడు, అటు బుధుడు యోగిస్తున్నాడు. సూర్యుడు యోగిస్తే ఆత్మవిశ్వాసం, పనిలో నిబద్ధత, అలాగే బుధుడు యోగిస్తే తెలివితేటలు, అలాగే సమయస్ఫూర్తి, మన ప్రజ్ఞ, ప్రతిభ, పాఠవాలు ఇవన్నీ ప్రదర్శించడానికి అవకాశం కలుగుతుంది. బుద్ధి బలం సొంతమవుతుంది. ఏకాదశంలో ఉన్న
రవి బుధుల యోగం పరిపూర్ణతనిస్తుంది, అపారమైన బుద్ధి బలాన్ని ప్రసాదిస్తుంది. అధికారము, తెలివి, అవకాశము, ఆకర్షణ మొదలైన ఫలితాలు ఈ 2 గ్రహాల వల్ల సిద్ధిస్తాయి. ఉద్యోగంలో అత్యున్నత ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. అధికారుల మన్ననలు లభిస్తాయి. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవటం వల్ల కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. గౌరవం పెరుగుతుంది. త్యాగ నిరతితో పనిచేయడం ద్వారా మేలు జరుగుతుంది. ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ పొదుపు సూత్రాన్ని పాటిస్తూ ముందుకు సాగడం ద్వారా స్థిరంగా ధనం నిలబడుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కర్కాటక రాశి వారికి శుభయోగాలున్నాయి. లక్ష్మీనారాయణ సంస్మరణ మేలు చేస్తుంది. ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీనారాయణ దర్శనం కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేయాలి? గ్రహయోగం అనుకూలిస్తుంది కాబట్టి దానాలు చేయవలసిన పని లేదు. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా దశమంలో రవి, జన్మచంద్రుడు, లాభంలో గురు, శుక్రుడు. శ్రేయోదాయకమైన ఫలితాలు సాధించడానికి ఇదే సరైన సమయం. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం దశమ స్థానంలో ఉన్నది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే చేస్తున్న ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. అధికార యోగం సూచితం. కర్మస్థానంలో సూర్యుడున్నప్పుడు ఏ పని చేస్తున్నా అందులో గుర్తింపు, గౌరవము లభిస్తుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ఉన్నత స్థితి ఏర్పడుతుంది. గౌరవం పెరుగుతుంది. పదవీ లాభాలుంటాయి. మీ మాటను తోటివారు విశ్వసిస్తారు. పెద్దలు ప్రశంసిస్తారు. ప్రతిభతో పనిచేసే వీలు కలుగుతుంది. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. మీ మీద నమ్మకం, గౌరవం ద్విగుణీకృతమవుతాయి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. స్థిరమైన భవిష్యత్తు లభిస్తుంది. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. సంపదలను సమకూర్చుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. ఏర్పడుతుందంటే అది ఎక్కడి నుంచో రాదు. మన ఆలోచనల్లో చైతన్యం పెరుగుతుంది. వ్యాపారంలో సమస్యలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. బాధ్యతాయుతంగా కర్తవ్యాలను నిర్వర్తించడం ద్వారా మీకు ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది. వెతుకుతున్నది దొరుకుతుంది. పోయినవి లభిస్తాయి. వివాదరహితంగా ముందుకు సాగండి. తగిన గుర్తింపు పొందుతారు. ఏ స్తోత్రాన్ని పఠించాలి వీరు? సింహరాశి వారు లక్ష్మీనామాన్ని స్మరించడం మంచిది. సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి గత వారం లాగానే ఒక్క గ్రహమే యోగిస్తోంది. రాహువు 6వ రాశిలో ఉన్నారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏకాగ్రతతో పనిచేయాలి. మనోబలం సర్వదా ముందుకు నడిపిస్తుంది. చంచల నిర్ణయాలు లేకుండా స్థిర చిత్తంతో ప్రణాళికలు సిద్ధం చేసి కార్యసిద్ధికి పనిచేస్తే 6వ రాశిలో ఉన్న రాహువు అనగా కుంభ రాహువు మేలు చేస్తారు. కార్యసిద్ధి కోసమే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించండి. ఎందుకంటే వ్యతిరేక కాలం, అధిక గ్రహాలు వ్యతిరేక రాశుల్లో ఉన్నప్పుడు వ్యతిరేక కాలం కొనసాగుతుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. ఆత్మవిశ్వాసంతో సకాలంలో బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా ప్రధాన కార్యక్రమాల ఆటంకాలు తొలగుతాయి. సంస్కారవంతంగా ధర్మ మార్గంలో ముందుకు సాగండి. అపార్థాలకు అవకాశం లేకుండా స్పందించండి. నిరుత్సాహం రాకుండా వ్యవహరించండి. ఉత్సాహంగా ముందుకు సాగండి. ఆవేశం లేకుండా శాంతంగా, ఓర్పుతో, నిదానంగా సమాధానాలు ఇవ్వాలి. ఎంతమంది ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా మిమ్మల్ని విసిగించినా మీరు చిరునవ్వుతో ముందుకు సాగాలి. ఒకసారి పని ప్రారంభించిన తర్వాత వీలైనంత వరకు దాని ఎందే దృష్టి నిలపండి. దాటవేత లేకుండా ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి. మిత్రుల సూచనలు అవసరమవుతాయి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ పనిచేయండి. కుటుంబ సభ్యులతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగితే ఆటంకాలు తొలగుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కన్యా రాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకోవటం ఉత్తమం. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? నవగ్రహాలను దర్శించండి. ఏవేవి దానాలు చేయాలంటారు? నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, ఇక తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా 9లో గురు, శుక్రులు, కేతు, చంద్రులు లాభంలో, షష్ఠంలో శని. 2 గ్రహాల చప్పున 2 రాశులలో అంటే 2 రాశుల్లో యోగిస్తే అది మంచిది. అత్యంత శ్రేయోదాయకమైన కాలంలో ఉన్నారు. సంపూర్ణ దైవబలం ముందుకు నడిపిస్తుంది. అదృష్టయోగం సూచితం. నమ్మకం అవసరం. నేను చేయగలను, నా వల్ల అవుతుంది,
అని ముందుకు సాగండి. అదృష్టయోగం సూచితం. అనుమానం లేకుండా ముందుగానే సరైన కార్యాచరణను రూపొందించి సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. కాల నియమం అవసరం. కాలం వృధా కాకుండా ఎంత సమయం లోపల మనం పని పూర్తి చేయగలమో ముందుగానే అనుకొని ఆ కాలం లోపలే, ఆ కాల నిష్పత్తి లోపలే పనిచేయండి. సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా మీ ఆశయాలు నెరవేరుతాయి. ఎదురు చూస్తున్న పనుల్లో విజయం ఉంటుంది. దేనికోసం మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం దక్కుతుంది. తెలివిగా ఆలోచించండి. జ్ఞానం వృద్ధి చెందుతుంది. కాలానుగుణంగా అడుగులు వేయండి. నూతన విషయాలను తెలుసుకుంటారు. ఆర్థిక స్థితి ఉన్నతంగా ఉన్నది. ధనాన్ని పొదుపుగా సద్వినియోగం చేసుకోవాలి. మొహమాటం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అందులో సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. దేనికి వెనకాడకుండా సత్యనిష్టతో నిరంతర సాధనతో మీ లక్ష్యాలను మీరు పూర్తి చేయండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా మెలకువలు తెలుసుకుంటూ నష్టాన్ని నివారిస్తూ పనిచేయండి. శాంతంగా ముందుకు సాగితే ప్రశాంతమైన జీవన విధానం కొనసాగుతుంది. ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది? దానంతో పని లేదు. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 10వ రాశిలో చంద్రకేతువులు, 6లో కుజుడు, 8లో శుక్రుడు. ప్రధాన కార్యక్రమాల్లో చైతన్యవంతంగా ఆలోచించి పనిచేయడం ద్వారా విజయాలు సొంతమవుతాయి. దేనికి వెనకడుగు వేయొద్దు. ఏది లోతుగా ఆలోచించద్దు. సమయానుకూలంగా ముందుకు సాగండి. విషయాన్ని లోతుగా ఆలోచించి నిరుత్సాహం చెంది భయపడవద్దు. ఒక్కసారి పని ప్రారంభించిన తర్వాత పని పూర్తయ్యేంత వరకు ఏకాగ్రతతో ఉండండి. పనులను మధ్యలో వాయిదా వేయకండి. బాధ్యతలను గుర్తు చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు సాగాలి. మీ ధైర్యం, ఉత్సాహం మీకు ఎంతగానో మేలు చేస్తాయి. మిత్రుల సూచనలు అవసరమవుతాయి. నిర్ణయాత్మకమైన ప్రవర్తన శక్తినిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్ప విఘ్నాలు గోచరిస్తున్నప్పటికీ అనుభవంతో, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించి వాటిని పరిష్కరించే అవకాశం కలుగుతుంది. అవగాహన సామర్థ్యంతో ముందుకు సాగండి. మీ ధర్మం మిమ్మల్ని సదా రక్షిస్తుంది. సృజనాత్మకతతో పనిచేయడం ద్వారా మంచి జరుగుతుంది. బుద్ధికి పదును పెట్టాల్సిన సమయం. 1 నిమిషం ఆలోచించి నిర్ణయాలు తీసుకొని పనిచేయండి. తొందరవద్దు. ఆవేశానికి గురి కావద్దు. కాలానుగుణంగా శాంతంగా ముందుకు సాగాలి. ఆర్థిక అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. ఏ స్తోత్రాలు పఠిస్తే చక్కటి ఫలితం లభిస్తుంది? వృశ్చిక రాశి వారు శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించాలి. వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సూర్యుణ్ణి దర్శించాలి. ఏవేవి దానం చేయాలంటారు గురుగారు వీరు? గోధుమలు దానంగా సమర్పించాలి. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 6వ రాశిలో రవిచంద్రుడు, 7లో గురువు, 3లో రాహువు. శుభప్రదమైన కాలం కొనసాగుతోంది. విజయాలు సిద్ధిస్తాయి. మీ నిర్ణయాలు ఒక్కొక్కటిగా కార్యరూపాన్ని ఇస్తాయి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. మీరు సాధించాల్సిన లక్ష్యం స్పష్టమవుతుంది. నైపుణ్యం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. బాధ్యతాయుతంగా ప్రవర్తించి పెద్దల నుండి మెప్పు పొందండి. ప్రోత్సాహం లభిస్తుంది. కాలం కలిసి వస్తుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లక్ష్యాలు పూర్తవుతాయి. మేలైన ఫలితాలు సాధిస్తారు. శత్రువులపై విజయం లభిస్తుంది. పోటీతత్వంతో ముందుకు సాగండి. శుభ ఫలితాలు సాధిస్తారు. స్థిరత్వం ఏర్పడుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ ప్రతిభ నలుగురికి తెలుస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తారు. కాలం అనుకూలంగా ఉంది. శాంతంగా, సృజనాత్మకంగా ఆలోచించండి. పెట్టుబడుల విషయంలో మేలు జరుగుతుంది. ధనాన్ని, జ్ఞానాన్ని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. క్రమంగా అనుభవజ్ఞుల సూచనలు తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. మీరు ఏ స్తోత్రాన్ని పఠించాలి? ధనుస్సు రాశి వారు అదృష్ట దేవత అయిన మహాలక్ష్మిని స్మరించాలి. తద్వారా అదృష్టాన్ని పొందుతారు. ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ధనుస్సు రాశి వారు ఏవేవి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి కేవలం 1 గ్రహం అంటే ఒకే గ్రహం యోగిస్తుంది. తృతీయంలో శని. ప్రతి పని శ్రద్ధగా చేయాలి. ఏకాగ్రత లోపించకుండా చేయాలి. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
సకాలంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా నిర్వర్తించడం చాలా అవసరం. కాలం వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి మంచి చేయబోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉన్నది. అడుగడుగునా ఎదురయ్యే ఇబ్బందులను ముందుగానే ఊహించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగండి. మోసపోకుండా పనిచేయండి. నష్టం రాకుండా చూసుకోవాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే ప్రణాళికలను సిద్ధం చేయండి. అవసరమైతే కుటుంబ సభ్యులతో చర్చించండి. సరైన అవగాహన వచ్చిన తర్వాతే పని చేయండి. సరైన అవగాహనతో వ్యవహరిస్తే నష్టాన్ని తగ్గించవచ్చు. ప్రతి పనిలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. అపార్థాలకు అవకాశం కల్పించకుండా నిర్ణయాలు తీసుకోవాలి. స్పష్టమైన సాంకేతికత అవసరం. శాంతంగా ముందుకు సాగండి. నిరుత్సాహం చెందకుండా చంచల నిర్ణయాలు లేకుండా పని చేయండి. గతానుభవం మిమ్మల్ని రక్షిస్తుంది. సంస్కారవంతమైన ఫలితాలు సాధించడానికి మీ ధైర్యం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇబ్బందులు రాకుండా శాంతంగా వ్యవహరించండి. ఏ స్తోత్రాలను పఠిస్తే చక్కటి ఫలితం లభిస్తుంది? మకర రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహాలని తప్పనిసరిగా దర్శించాలి. వీలైతే ఒక్కసారైనా నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి. ఏవేవి దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది? అలాగే నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి దివ్యంగా ఉన్నది. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా సప్తమ చంద్రుడు, తృతీయ కుజుడు, చతుర్థ బుధుడు, పంచమంలో గురు శుక్రులు. అద్భుతమైన శుభకాలం కొనసాగుతుంది. వ్యాపారంలో లక్ష్యాలు పూర్తవుతాయి. తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి. పలు మార్గాల్లో విజయాలు సాధిస్తారు. తెలివిగా చేసే ప్రతి పని అదృష్టాన్ని ఇస్తుంది. సంశయాత్మకంగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. సృజనాత్మకంగా ముందుకు సాగండి. సృజన శక్తి పెరుగుతుంది. పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి. ధనాదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది. మరియు స్థిరాస్తులు వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. భూగృహ వాహనాది విషయాల్లో స్పష్టత వస్తుంది. ప్రయత్నాల్లో విజయం ఉంటుంది. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగండి. విజయం లభిస్తుంది. అద్భుతమైన తెలివితేటలతో ప్రణాళికలు సిద్ధం చేసి ఒకదాని వెంట ఒక పనిని చేయండి. ఒక్కసారి ఎక్కువ పనులు చేయవద్దు. మంచి పనులు చేయడానికి అవకాశం లభిస్తుంది. అవి సమాజానికి ఎంతగానో మీ ద్వారా మేలు చేస్తాయి. అదృష్ట యోగం సూచితం. ఉద్యోగంలో కూడా మేలు జరుగుతుంది. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించడం అవసరం. గౌరవం పెరుగుతుంది. తోటివారి నుండి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆశాజనకమైన భవిష్యత్తు లభిస్తుంది. కుటుంబపరమైన అభివృద్ధి చోటు చేసుకుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉంటాయి. మీరు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కుంభరాశి వారు లక్ష్మీ అష్టకం పారాయణం చేయటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం ఉత్తమం. గురుగారు, కుంభరాశి వారు ఏవేవి దానాలు చేయాలి? దానాలతో పని లేదు. గురుగారు, ఇక మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రుడు, షష్ఠంలో చంద్ర కేతువులు. శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. బ్రహ్మాండమైన విజయం సాధించడానికి కాలం సహకరిస్తుంది. ఎదురు చూస్తున్న పనుల్లో విజయం ఉంటుంది. సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం చాలా అవసరం. ప్రణాళికాబద్ధంగా పనులు మొదలుపెట్టండి. ఏలినాడిసిన దోషం కూడా ఉన్నది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగంలో సాహసోపేతమైన ధర్మబద్ధమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి. మిత్రభావంతో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీ ఆశయాలు నెరవేరుతాయి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోండి. బుద్ధి బలంతో అడ్డంకులని అధిగమించాలి. నూతన ప్రయత్నాలు చేయకుండా ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాయిదా వేయకుండా ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి. తద్వారా ప్రధాన కార్యక్రమాల్లో మేలు జరుగుతుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. 4వ రాశిలో శుక్రుడు గృహ వాహన అదృష్ట యోగాలను ప్రసాదిస్తారు. సకాలంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఆర్థిక రూపంలో అందుతుంది. పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి. దేనికి తొందరపడకుండా కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయడం ద్వారా సమిష్టి కృషి విజయాన్ని ప్రసాదిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మీనరాశి వారు కనకధార స్తోత్రాన్ని చదువుకోవాలి. మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? మీనరాశి వారు లక్ష్మీ దర్శనం చేయడం మంచిది. ఏవేవి దానం చేయాలంటారు? దానాలు అవసరం లేదు. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోందో, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలను కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. వీక్షించారుగా, ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో వారఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.